సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్. కూర్చోండి సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు. ఈ మధ్య పిల్లలు ఇంటికొచ్చినప్పటి నుండి చదువు విషయం పక్కకు పెడితే, కనీసము ఆ మర్యాదలు గూడా తెలియడం లేదు సార్. ఓకే. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఇంటికొచ్చిన బంధువులతో ఎలా మాట్లాడాలి? కనీసం వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినడు. వాళ్ళ నాయన నేనైనటువంటి మాట చెప్తే వినడు. ఎదురు సమాధానాలు. హ్మ్. తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారు సార్ పిల్లలు. ఓకే సార్. సార్ వీళ్ళని చూస్తుంటే చానా బాధ కలుగుతుంది. ఎన్ని సార్లు కొట్టినా, తిట్టినా మనుషులు మార్పు రావడం లేదు సార్ పిల్లలలో. ఓకే. ఈ పిల్లలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది నాకైతే. ఏం చేయాలనా అసలు ఈ పిల్లలను? ఎలా మార్చుకోవాలి? అనే ఒక బాధ అయితే ఉంది సార్. సరే సార్. ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు సార్. చాలా మంది పేరెంట్స్ వచ్చి ఈ సమస్య చెప్పినారు. యాస్ ఎ పేరెంట్‌గా నా సమస్య కూడా అదే సార్. సో, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం 9థ్ ఏప్రిల్ నాడున గుర్తుపెట్టుకోండి సార్. 9థ్ ఏప్రిల్ నాడున ఈ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది సార్. వచ్చేయండి సార్ మీరు ఖచ్చితంగా.